భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు సివిల్ జడ్జి స్వప్న డెలివరీ కోసం ప్రభుత్వ హాస్పిటల్లో చేరి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ కోసం ప్రైవేటు హాస్పిటల్స్ లో చేరకుండా స్థానిక రామవరం ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో చేరి బేబీకి జన్మనిచ్చి ఆదర్శంగా నిలిచారు జిల్లా కోర్టు సివిల్ జడ్జి స్వప్న. ఎంసీహెచ్లలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, డాక్టర్స్ మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నారని తెలిపారు జడ్జి స్వప్న. ప్రజలు ప్రభుత్వ మాతా శిశు కేంద్రాల్లో వైద్య సేవలు పొందాలని సూచించారు. అత్యున్నత స్థాయి అధికారులు ప్రభుత్వ హాస్పిటల్స్ లో వైద్యం పొందటం మంచి విషయమన్నారు డాక్టర్స్. ప్రభుత్వ హాస్పిటళ్ల పట్ల ప్రజలకు విశ్వాసం ఏర్పడుతుందని అన్నారు. జడ్జి స్వప్నకు అభినందనలు తెలిపారు డాక్టర్స్. తను G2A1 అండి. ప్రీవియస్ ఒక అబార్షన్ హిస్టరీ ఉంది, కొంచెం ఎల్డర్లీ గ్రావిడ కూడా. సో కడుపు నొప్పి వస్తుందని ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి రావడం జరిగిందండి. సో ఆ తర్వాత మేము పేషెంట్ కంప్లైంట్స్ హిస్టరీ తీసుకొని ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్లో బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉంది. సో బ్రీచ్ పొజిషన్లో ఉంది, ఆల్రెడీ లేబర్లో ఉంది. సో బ్రీచ్ లేబర్లో ఉన్నప్పుడు ఏంటి అంటే అండ్ ఎల్డర్లీ గ్రావిడ ప్రీవియస్ బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ కూడా ఉంది. సో నార్మల్ డెలివరీ ట్రై చేయడానికి కొంచెం బేబీ సైజ్ కూడా పెద్దదిగా ఉంది. సో అందుకని ఎమర్జెన్సీ సిజేరియన్ ప్లాన్ చేశామండి. బేబీ అరౌండ్ 4:47కి డెలివరీ అయ్యారు. షీ డెలివర్డ్ అండ్ అలైవ్ ఫీమేల్ బేబీ విత్ బర్త్ వెయిట్ 2.9 kg. సో మదర్ అండ్ బేబీ హెల్తీగా ఉన్నారు. ఇంట్రా ఆపరేటివ్ కానీ పోస్ట్ ఆపరేటివ్ కానీ